వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాగా. బిగ్ బాస్ 8 కి సంబంధించిన అఫీషియల్ టీజర్ రిలీజ్ కావడంతో బిగ్ బాస్ సందడి మొదలైంది. బిగ్ బాస్ సీజన్ మొదలయ్యేసరికి అబ్బా మళ్ళీ వస్తుందా, ఇదొక పనికిమాలిన షో అని అందరూ తిట్టుకుంటారు. కానీ ఆ తిట్టిన వాళ్ళే ఈ ఆట గురించి చెప్పకుండా ఉండలేరు. వెల్కమ్ టు బిగ్ బాస్ హోమ్ టూర్. ఎక్ చోటా సా సఫర్. పురాణాల్లో మయసభకి ఇది మినేచర్. అదే ఈ ఆటలోని మ్యాజిక్. ఈ ఆటను ఎంతమంది తిట్టుకుంటారో అంతమంది చూస్తూనే ఉంటారు. ఇక బిగ్ బాస్ సీజన్ ఆట మొదలైందంటే రచ్చ మామూలుగా ఉండదు. ఇప్పుడు సీజన్ 8 కూడా రంగం సిద్ధమైంది. కుండబెట్టి కొట్టే ముందు ఒక్కసారి క్లారిటీగా ఆలోచించుకొని కొట్టు. బిగ్ బాస్ ఐ హావ్ అదర్ ఆప్షన్స్ కూడా బిగ్ బాస్ వీడు అసలు ఒప్పుకోవట్లేదు. ఇక ఆట మంచిగా జరగాలంటే అందులో పాల్గొనే వారి ఎంపిక కూడా చాలా అవసరం. అదిరిపోయేలా నాగార్జున గారి హోస్టింగ్, అద్భుతమైన టాస్క్లు ఉన్నా సరే ఆ టాస్క్లను రక్తి కట్టించే వాళ్ళు లేకపోతే బిగ్ బాస్ ఆటకు మజా ఉండదు. సీసా తల మీద బద్దలు కొట్టి చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. 8వ సీజన్ లో ఎవరు వస్తున్నారు అనే దానిపై అప్డేట్ తో పాటు అసలు బిగ్ బాస్ సీజన్ 8 ఎప్పుడు ప్రారంభమవుతుంది, పోటీదారులను ఎలా ఎంపిక చేస్తారు, ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతాయి, మొత్తం ఎంత మంది హౌస్ లోకి వస్తారు అనే దానిపై ఒక లుక్ వేద్దాం. బిగ్ బాస్ అక్షరాలతో అల్లదిగో బిగ్ బాస్ పేరు. రైట్ లుక్ వేసుకుంటే ఇటువైపు జైలు. బిగ్ బాస్ సీజన్ 4 నుంచి సెప్టెంబర్ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు. తెలుగులో మొట్టమొదటి సీజన్ జూలై 1, 2016లో మొదలు కాగా రెండో సీజన్ జూన్ 10న ప్రారంభమైంది. ఇక మూడో సీజన్ జూలై 1న ప్రారంభమైంది. తర్వాత సీజన్ 4 నుంచి సెప్టెంబర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. 4వ సీజన్ నుంచి 7వ సీజన్ వరకు సెప్టెంబర్ లోనే ఈ షో ప్రారంభమైంది. హరిక మటన్ ఎలా ఉందో చెప్పు. మటన్ ఉడికిన స్మెల్ వస్తుంది నీకు ఆటోమేటిక్. కూర్చో, ఎక్కడికి వెళ్తావు? సో ఇప్పుడు ఈ 8వ సీజన్ కూడా సెప్టెంబర్ లోనే ప్రారంభమయ్యేలా ఉంది. మొత్తం ఈ సీజన్ 106 రోజులు ప్రసారం అవుతుంది. డిసెంబర్ 22న ముగిసే అవకాశం ఉంది. ఇక ఈ సీజన్ ను నాగార్జున గారు హోస్ట్ చేస్తుండగా అన్నపూర్ణ స్టూడియోస్ లోనే సెట్ వర్క్ పని శరవేగంగా జరుగుతుంది. ఇక పోటీదారుల ఎంపికను మార్చి నుంచి చేస్తుండగా దాదాపు 200 మందిని ఎంపిక చేసి వారికి ఫోన్ కాల్స్, మెయిల్స్ చేశారు. జూలై తొలి వారం నుంచి ఎంపిక చేసిన వారికి ఇంటర్వ్యూస్ కూడా చేశారు. మెయిల్స్, ఫోన్ కాల్స్ నుంచి ఎంపిక చేసిన 200 మందిలో 50 మందిని ఎంపిక చేసి ఆ 50 మందిలో 20 మందిని హౌస్ లోకి పంపబోతున్నారు. మై అదర్ నామినేషన్ గోస్ టు అర్జున్. ఫస్ట్ నా దగ్గరికి రావచ్చు కదా, దగ్గరికి వెళ్ళి మరో 5 మందిని షార్ట్ లిస్ట్ చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో స్టాండ్ బై గా ఈ 5గురిని అందుబాటులో ఉంచబోతున్నారు. మొత్తం 25 మందిలో 22 మందిని హౌస్ లోకి పంపుతుండగా మరో 3 సీజన్ 8 ముగిసే వరకు హోటల్ గదికే పరిమితం అవ్వబోతున్నారు. వాళ్ళు హౌస్ లోకి అడుగు పెట్టకపోయినా సరే ఈ 106 రోజులు రెమ్యునరేషన్ తీసుకుంటారు. అయితే వీరిని తర్వాత సీజన్ లో తీసుకునే అవకాశం ఉంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎంపిక చేసిన 22 మందిని చివరి నిమిషం వరకు కూడా హౌస్ లోకి పంపుతారనే గ్యారంటీ లేదు. ఇంటర్వ్యూలు జరిగి హోటల్ రూమ్ లో పెట్టి ప్రోమో షూట్లు జరిగిన తర్వాత కూడా వెనక్కి పంపిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి చివరి నిమిషం వరకు ఫైనల్ లిస్ట్ లో ఎలాంటి మార్పులైనా జరగచ్చు. సో ఇప్పుడు సీజన్ 8 లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో తెలుసుకుందాం. యాక్టర్ కయం, రేఖా బౌస్, బంచిక్ బబ్లు, మై విలేజ్ షో అనిల్, యాదవ్ రాజు, సోనియా సింగ్, ప్రభాస్ సీను, రీతు చౌదరి, అంజలి పవన్, శ్వేత నాయుడు, అమృత ప్రణయ్, సాకేత్, హారిక, నిఖిల్, శ్రీకర్, రవితేజ, అక్షిత, అలాగే బర్రెలెక్క, కుమారి అంటే యాంకర్ విష్ణుప్రియ, యాంకర్ వింధ్య విశాఖ, ఇలా చాలా పేర్లే వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే యాక్టర్ కయం, రేఖా బౌస్ లు ఇంటర్వ్యూ కంప్లీట్ చేసినట్టు తెలుస్తుంది. రీతు చౌదరి కూడా కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. ప్రస్తుతానికైతే బిగ్ బాస్ సీజన్ 8 కి సంబంధించిన అప్డేట్ ఇది. మరొక కొత్త అప్డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి మా ఛానల్. నేను మీ రాగా.